ఇవిడేం మాట్లాడుతుందంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు ఇచ్చే ప్యాకేజ్ కి లోబడిపోయాడు. తర్వాత రాష్ట్ర ప్రజలని, కాపు ప్రజలని గాలికి వదిలేశారు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అని నోటికి ఏదొస్తే పిచ్చ పిచ్చగా మాట్లాడుతుంది. నాకు ఒకటి అర్థం కాదు, నువ్వు ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నప్పుడు ఎక్కడో జబర్దస్త్ షోలోనో లేకపోతే డి షోలోనో డాన్స్లు వేసుకుంటూ ఉన్నావు. అప్పుడు నిన్ను ప్రశ్నించినప్పుడు నువ్వే సమాధానం చెప్పలేదే. ఇప్పుడు నీకు సమాధానం చెప్పాలా? ఎక్కడో ఉన్న కొండ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి కరెంటు లేకపోయినా, రోడ్లు లేకపోయినా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అక్కడ అందరికీ కరెంట్లు, రోడ్లు సదుపాయాలు, వాటర్ సదుపాయాలు కూడా అందించారు. కళ్ళేమన్నా కాకులు ఎత్తుకోపోయాయి? నీకు కనిపించట్లేదా? నోటికి ఏదొస్తుంది వాగడమేనా? అంటే నేను చెప్పే మాటలు నమ్మేస్తారులే, జనాలు ఎర్రోళ్ళు అనుకుంటున్నట్టున్నావు. బ్రహ్మాండంగా తెలుసు. మళ్ళీ ప్యాకేజ్ ఇస్తారు అంటున్నావేంటి? నిజాయితీ పరులు నెంబర్ 2 స్థానంలో ఉన్నారు. మీ జగన్ ఎన్నో స్థానంలో ఉన్నారు ఒకసారి చూసుకో. నువ్వే స్థానంలో ఒకసారి చూసుకో. ఆడదాం ఆంధ్రాలో 100 కోట్లు వెనకాతలు వేసుకుని బెంజుల కార్లు, BMW కార్లు తిరుగుతూ ఆ ప్రజల్ని గాలికి వదిలేసి నగర ప్రజలని ఈ రోజు నువ్వు షోలు చేస్తూ విచ్చలు విడిగి హిహి నవ్వుతూ నువ్వు కూడా మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ గురించి సిగ్గుగా అనిపించట్లేదు కొంచెం కూడా నీకు? ఛీ అమ్మ, ఎన్నిసార్లు చెప్పినా బురదలో పంది బ్రతుకుతుంది, బయట నువ్వు బ్రతికి మాట్లాడుతున్నావు. ఈ సిగ్గు కూడా అనిపించట్లేదు కొంచెం కూడా? అదే మనం ఏం మాట్లాడుతున్నాము? ఎంత హుందాతనంగా పక్క రాష్ట్రాలు ఎంత రాజకీయం చేస్తున్నారు, మనం ఉన్నాం ఎందుకు? ఆ నోటికి చెమ్మ. అసలు నువ్వు మాట్లాడిన దానికి కౌంటర్ ఇవ్వాలంటేనే చిరాకేస్తుంది, అసహ్యం అనిపిస్తుంది. నువ్వు కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతుంటే అమ్మ జీవితం అన్నట్టు అనిపిస్తుంది. సో రోజా గారు, ఇప్పటికైనా మీరు మారండి. ప్రజలకు ఏం చేస్తున్నారు? కూటమి ప్రభుత్వం గాని, పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతున్నావో, రాష్ట్ర ప్రజలు ఏం చేయాలనుకుంటున్నావో నాకు అసలు ఏం అర్థం కావట్లేదే. మరి నీకు తెలిసిన నాలెడ్జి, ఇన్ని సంవత్సరాలు రాజకీయంలో ఉండి ఏం చేసావో, మీరందరూ అసలు ప్రజల యోగక్షేమాలు చూద్దాము, ప్రజల కోసం పాటుపడదాము అనే దిజ్ఞాస ఒక్కరికి కూడా లేదమ్మా. మీ వైఎస్ఆర్సీపీ పార్టీ, మీ జగన్మోహన్ రెడ్డికి లేదు, నీకైతే అంతకన్నా లేదు. పదవి మీద ఉన్న వ్యామోహము మీ ప్రజల మధ్య లేనే లేదు. అసలు ఏమి బ్రతుకులో, అసలు ఏమి రాజకీయాలు చేస్తారో నాకు అర్థం కాదు. ఎంతసేపటికి రాజకీయాల్లోకి వస్తే 100 కోట్లు వెనకతలు వేసుకోవాలని ఒక ఇది తప్పితే రెండో ఇది కూడా లేదు. నువ్వు ప్యాకేజ్ ఇస్తారని చెప్పి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతావు. నిజాయితీ పరులు 2వ స్థానంలో ఉన్నారమ్మా, ఒకసారి తెలుసుకో. సరే గూగుల్లో అడుగు చెప్తది. నువ్వు కూడా ప్యాకేజ్ గురించి మాట్లాడుతున్నావు. ప్యాకేజ్ తీసుకుని నువ్వు మీ అన్న దగ్గర నుంచి, మీ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ప్యాకేజ్ తీసుకొని మాట్లాడుతున్నది నువ్వు. ఒకసారి చూసుకో, నీ వెనకతలు నువ్వు ఏంటనేది చూసుకొని అప్పుడు మాట్లాడు. సేపటికి ఛీ